హలో తెలుగోళ్ళు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? జనరల్ గా వినాయక చవితి వచ్చిందంటే చాలు వింత వింత వినాయకులతో విచిత్రమైన పందిళ్లతో పిల్లలు పెద్దలు చేసే హంగామా అంతా ఇంత కాదు. కానీ వైజాగ్ లో మర్రిపాలెం దగ్గరలో ఏర్పాటు చేసిన ఈ వినాయక పందిరి మాత్రం నన్ను చూపు తిప్పుకొనివ్వలేదు. INS కరంజ్ 1968 అంట. సముద్రంలో ఉండాల్సిన సబ్మెరైన్ రోడ్డు మీదకు వచ్చేసింది ఏంటా అని ఒక నిమిషం పాటు షాక్ అయ్యా. ఏంటా అని గూగుల్ తల్లిని అడిగితే 1968 లో రష్యా నుంచి ఇండియన్ నేవీ వాళ్ళు దీన్ని దిగుమతి చేసుకుని 1971 లో పాకిస్తాన్ తో యుద్ధంలో ఉపయోగించారట. అందులో మనమే గెలిచామండోయ్. బంగ్లాదేశ్ కి స్వతంత్రం కూడా ఈ యుద్ధం వల్లే వచ్చిందట. మొత్తానికి ఈ వినాయక పందిరి వల్ల నాకు INS కరంజ్ గురించి తెలిసింది. ఇదే విషయాన్ని కమిటీ వాళ్ళని అడిగితే వినాయక పందిరి అంటే వినోదంతో పాటు విజ్ఞానాన్ని మరియు దేశభక్తిని కూడా భావి తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ పందిరిని పెట్టామన్నారు. నాకు కూడా నిజమే కదని ముచ్చటేసింది. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. ఇంత కష్టపడ్డ వీళ్ళ కోసం ఓ లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.